లూకా సువార్త 1వ అధ్యాయము 41వ వచనం. అలాగే మరియను గురించి కూడా మనం చదివితే 46, అప్పుడు మరియ ఇట్లా నేను నా ప్రాణము ప్రభువును గనపరచుచున్నది, ఆయన తన దాసురాలి దీనస్థితిని కటాక్షించెను, నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించెను. తరువాత 2వ అధ్యాయము 25వ వచనం, 1వ అధ్యాయమే 67వ వచనం, ఇప్పుడు 2వ అధ్యాయం 25వ వచనం. ఇప్పుడు మనం ఎంతమందిని గురించి చదివాము? 1వ అధ్యాయం 41లో ఎలిజబెతు పరిశుద్ధాత్మతో నిండుకొనినది, 46లో మరియ పరిశుద్ధాత్మతో నిండుకొని, అదే 1వ అధ్యాయము 35లో దూత పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చునని మరియతో అన్నారు కదా, అదొకటి. 3వ మాట ఏంటంటే జకర్యా 1వ అధ్యాయం 67వ వచనం, అతని తండ్రి జకర్యా పరిశుద్ధాత్మ పూర్ణుడై ఇట్లు ప్రవచించును. తర్వాత 2వ అధ్యాయము 25-26లో సుమియోను ఆల్రెడీ దేవుని పరిశుద్ధాత్మ వలన క్రీస్తును గురించిన రాకను గురించి బయల్పాటు పొందాడు. ప్రభు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణం పొందడని పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండేను. ఆత్మవశుడై దేవాలయంలోనికి వచ్చాడు. ఆ తర్వాత అదే టైంలో అన్న అనే ఒక ప్రవక్త్రి కూడా తన కన్యాత్వం, భర్త చనిపోయిన దగ్గర నుంచి 86 ఏండ్లు ఆమె దేవుని దేవాలయంలోనే తన జీవితాన్ని గడుపుతూ ప్రార్థన చేస్తూ ఇశ్రాయేలీల రక్షణ కోసం, ఆదరణ కోసం కనిపెడుతూ ప్రార్థన చేస్తూ ప్రవచిస్తూ ఉండింది. ఇప్పుడు వీళ్ళందరినీ ఒక ఆర్డర్లో చూడండి. ఫస్ట్ ఈ మనం చదివిన లేఖనంలోనేమో వరుసగా ఫస్ట్ మరియ, నిన్ను పరిశుద్ధాత్మ కమ్ముకొనగా నువ్వు శక్తి పొందుతావు అంటారు కదా దూత, మరియ. ఆ తర్వాత ఎలిజబెత్ పరిశుద్ధాత్మతో నిండుకుంటుంది. తర్వాత మరలా మరియ పరిశుద్ధాత్మతో నిండుకుంటుంది. ఆ తర్వాత మరలా జకర్యా పరిశుద్ధాత్మ నిండుకుంటాడు. జకర్యా పరిశుద్ధాత్మ నిండుకోవడం అప్పుడే దేవాలయంలో ధూపం వేస్తున్నప్పుడు దేవదూత కనపడి మాట్లాడారు అంతే. తర్వాత 9 మాసాలు నోరు మూయబడింది, నాలుక మాట్లాడలేదు, సడలలేదు. ఎందుకనంటే దేవుని కార్యాన్ని నమ్మకపోవడాన్ని బట్టి నమ్మనందున నోరు మూసేసాడు, మోగవాణ్ణి చేసేసాడు. 9వ నెలను ఎప్పుడైతే కుమారుని కన్నాడో ఆ టైంలో కనిన తరువాత దేవుడు జకర్యాకి మాట ఇచ్చినప్పుడు అప్పుడు పరిశుద్ధాత్మతో నిండుకుంటాడు. ఆ తర్వాత 8వ రోజు యేసు ప్రభు వారు యోహాను పుట్టిన తర్వాత 6 నెలలు యేసు ప్రభు వారికి మరియకి గ్యాప్. ఆమె 6వ నెల గర్భంతో ఉన్నప్పుడు మరియతో మాట్లాడతారు, నువ్వు గర్భం ధరిస్తావు అని. సో యేసు ప్రభు వారికి బాప్తిస్మం ఇచ్చి యోహానికి 6 నెలలు తేడా. 6 నెలల తేడా. ఇప్పుడు మరలా మరియ యేసు ప్రభు వారిని ప్రసవించిన తరువాత 8వ రోజున ఆ మగబిడ్డ అయితే 8వ రోజున తల్లి వెళ్ళొచ్చు, దేవాలయానికి వెళ్ళొచ్చు. 8వ రోజున వెళ్ళి బిడ్డకి సున్నతి చేయించాలి. సున్నతి చేయించడానికి దేవాలయంలోనికి వెళ్ళేటప్పుడు సుమయోను కనపడతాడు. ఆ దేవాలయంలో అక్కడే ఉండేవాడు కనుక కనపడతాడు. పరిశుద్ధాత్మతో నిండుకొని దేవుని పరిశుద్ధాత్మ సుమయోనికి ముందుగానే ఎప్పటి నుంచో చెప్పిన మాట ఏంటంటే, నా రక్షకుణ్ణి ప్రభు యొక్క క్రీస్తుని చూడక మునుపు నువ్వు మరణించవు, ఆ రక్షకుణ్ణి చూసేంత వరకు నువ్వు మరణం పొందవు అని చెప్తారు పరిశుద్ధాత్మ. సో యేసు ప్రభు వారిని మరియా ఎత్తుకొని ఆ సున్నతి చేయడానికి దేవాలయంలోనికి తెస్తుండగానే పరిశుద్ధాత్మ వలన సుమయోను యేసు ప్రభు వారిని గుర్తించి, మరియా గర్భాన పుట్టిన యేసు ప్రభు వారిని గుర్తించి ఆయన కూడా పరిశుద్ధాత్మను నిండుకొని మాట్లాడడం జరుగుతుంది. దీనంతట్లో నుండి నేను చెప్పాలనుకున్న మాట ఏంటంటే, మరియలో నుండి ప్రవహించిన దేవుని పరిశుద్ధాత్మ, మరియలో నుండి ప్రవహించిన పరిశుద్ధాత్మ దేవుడు ఎలాగా అని అంటే, జకర్యా ధూపం వేసినప్పుడు జస్ట్ మాట్లాడారు దూత. ఇంటికి వచ్చిన తర్వాత భార్యకు చెప్పాడు, ఇదిగో ఇలా జరుగుతుంది అని చెప్పాడు. జకర్యా భార్య ఎలిజబెత్కి చెప్పాడు. అలా చెప్పగానే ఆ రోజు మరి మరుసటి రోజు ఇంతకీ ఆమె గర్భం ధరించింది. అప్పటి నుండి గర్భం ధరించిన ఆ నాటి నుండి 5 మాసాలు ఎవరికి కనపడకుండా దాగుకునింది.
ఎవరికి తెలియదు ఆమె గర్భంతో ఉండినది అని. 5 మాసాలు దాగి ఉండింది. 6వ మాసాన మరియా ఎలిజబెత్ను ఎత్తుక్కుంటూ వెళ్ళింది. 6వ మాసాన వెతుక్కుంటూ వెళ్ళింది. అప్పటికి మరియా ఎలిజబెత్ దగ్గరకు వెళ్ళే ఆ టైంకి దేవదూత చెప్పారు, ఇదిగో నీ బంధువురాలైన ఎలిజబెత్ గర్భంతో ఉండినది, ఆమె వయసు మీరినది కదా, ఇది నేను పురుషుణ్ణి ఎరుగని దానినే, ఇది ఎలా సాధ్యమవుతుంది అని అడిగినప్పుడు, నువ్వు అలాంటి టెన్షన్లు ఏం పెట్టుకోవద్దు, నీ బంధువురాలు నీకు తోడుగా ఉంటుంది, ఆమె మీరిద్దరు కలిసి కొంచెం ధైర్యంగా ఉండండి అని. ఒంటరిగా విడిచిపెట్ల దేవుడి మరియని, ధైర్యంగా ఒక ముస్సలామని కూడా ఇచ్చాడు. భక్తిపర్రాలు, ఆత్మ నిండుకొనిన ఒక స్త్రీని ఇచ్చాడు. నీ బంధువురాలు గర్భవతిగా ఉంది, నువ్వు వెళ్ళి కొంచెం నువ్వు వెళ్ళొచ్చు వెళ్ళు అని చెప్పలేదు, నీ బంధువురాలు గర్భంతో ఉండింది అని చెప్పగానే దేవుని ఆ రోజే, ఇదిగో ప్రభుదాసురాలను నీ మాట చొప్పున నాకు జరుగును కాక అనని పలికిన ఆ టైంలోనే మరియ గర్భం ధరించింది. మరుసటి రోజు కాదు. ఎప్పుడైతే ఆమె ఒప్పుకొనినదో, నీ మాట చొప్పున జరుగును కాక అని చెప్పినదో, అప్పుడే మరియ పరిశుద్ధాత్మ చేత నిండుకొనినది. పరిశుద్ధాత్మ ఆమె మీదకి వచ్చి ఆమెను సర్వోన్నతుని శక్తి ఆమెను కమ్మగా ఆమె గర్భం ధరించింది. ఆమె గర్భంలో యేసు ప్రభువారు వచ్చేసారు. ఆ దినమే, ఆ రోజే. ఇప్పుడు ఆ గర్భంలో యేసు ప్రభువారిని పెట్టుకొని ఆమె ఎలిజబెత్ దగ్గరికి వెళ్ళగానే, ఎలిజబెత్ గర్భంలో ఉండినది ఎవరు? యోహాన్ కదా. ఈ ఎలిజబెత్ గర్భంలో ఉండిన యోహాను మరియ గర్భంలో ఉండిన యేసు ప్రభువారిని చూడగానే గంతులు వేసేసాడంట. ఇద్దరికి ఎలాంటి ఐ కాంటాక్ట్ లేదు, కానీ మరియ గర్భంలో అసలు ఆమె గర్భం కూడా కనపడదు. అప్పుడే ఎన్ని రోజులు అయి ఉంటుంది ఆ విషయం తెలిసింది. యవనస్తురాలు, ఎటు తెలీదు, భయాందోళనలో మాట వినబడిగానే పరిగెత్తుంటుంది. కొంచెం ధైర్యం కోసం, కొంచెం నెమ్మది, ఆదరణ, కంఫర్ట్ కోసం, సమాధానంగా ఉండడానికి పోయి ఉంటుంది. ఆ టైంలో గర్భం ఏం కనపడదు, కానీ ఆ టైంలో ఎలిజబెత్ గర్భంలో 6వ నెల పిండంగా ఉన్నాడు యోహాను. ఈ యోహాను మరియను చూడగానే గంతులు వేశాడంట. ఆ మరియ పొందిన పరిశుద్ధాత్మ, మరియ గర్భంలో ఉండిన యేసు ప్రభువారు ఆమెలో నుండి ఎలిజబెత్లోనికి పరిశుద్ధాత్ముడు ఆమెను నింపడం, ఎలిజబెత్ను నింపడం. మరియలోని పరిశుద్ధాత్మ ఎలిజబెత్లోనికి రావడం. ఎలిజబెత్లోనికి రాగానే అప్పుడు ఆమె పరిశుద్ధాత్మతో నిండుకొనినది. నా ప్రభు తల్లి అంటది. ఇద్దరు వయసులో ఎవరు పెద్ద? కానీ ఆమె అంటది, నా ప్రభు తల్లి నా యొద్దకు వచ్చుట నాకేలాగో ప్రాప్తించెను, నేను అంత యోగ్యమైన దాన్న, నా ప్రభు తల్లి నా ఇంటికి రావడానికి అంటుంది. అంటే పరిశుద్ధాత్మలో ఎలిజబెత్ గ్రహించింది. ఆ మాటను బట్టి మనలో నుండి పరిశుద్ధాత్మ యొక్క క్రియలు, మనలో నుండి పరిశుద్ధాత్మ స్వభావము, మనలో నుండి దేవుని ఆత్మ మరొకరిలోనికి ప్రవహించాలి. మనలో నుండి ఇతరులలోనికి ప్రవహించాలి దేవుని ఆత్మ. ఆయనలో జీవం ఉండెను, యోహాను 1:4 ఉంటుంది. ఆయనలో జీవం ఉండెను, ఆ జీవము మనుషులందరికీ వెలుగై ఉండెను. మనము పొందిన దేవుని ఆత్మ మనలో నుండి అనేకులకు కనపడాలి. బుద్ధి కలిగిన వాళ్ళు, బుద్ధి లేని వాళ్ళు, వాళ్ళిద్దరిలో తేడా ఇప్పటి వరకు ఇన్ని చెప్పావు కదా, రైటే, మంచిదే. కానీ బుద్ధి గలవాళ్ళల్లో కూడా ఒక లోపం ఉంది. బుద్ధి కలిగిన వాళ్ళు, వాళ్ళకి బుద్ధి ఉంది కదా, బుద్ధి లేని వాళ్ళు అంటే పాపం వాళ్ళకి ఏం తెలియదు, తీసి పక్కన పెట్టు. బుద్ధి కలిగిన వాళ్ళు వారి బుద్ధి, వారి దివిటీలలో నూనె ప్లస్ వాళ్ళు ఎక్స్ట్రాగా కూడా సిద్ధెలలో నూనె తెచ్చుకున్నారు, వాళ్ళ కోసం తెచ్చుకున్నారు. అదే వాళ్ళకి బుద్ధి ఉంది కదా, వాళ్ళల్లో జ్ఞానం ఉంది కదా, వాళ్ళల్లో గ్రహింపు ఉంది కదా, వాళ్ళల్లో వెలుగు ఉంది కదా, వాళ్ళల్లో నూనె ఉంది కదా. మరి నీ దగ్గర నూనె ఉన్నప్పుడు నూనె లేని వారికి కూడా సరిపడినంతగా నువ్వు సమకూర్చాలి కదా. నీ దగ్గర ఉన్నప్పుడు లేని వారికి కూడా సరిపడినంత నువ్వు సమకూర్చగలగాలి కదా. పెండ్లి కుమారుని స్వరం వినపడగానే వారు అన్నారు, బుద్ధి లేని వారు, అర్థమైంది వాళ్ళకి, మా దగ్గర నూనె సరిపోదేమో అని చెప్పేసి బుద్ధి కలిగిన వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి, అమ్మ
మా దివిటీలలో నూనె అయిపోతుంది, ఆరిపోచున్నట్టున్నవి, కొంచెం మీ దివిటీలలో నూనె ఇవ్వండి. వాళ్ళు వాళ్ళ దివిటీలలో నూనె అడగల, ఎక్స్ట్రాగా మీరు తెచ్చుకున్నారు కదా కొద్దిగా మాకు ఇవ్వండి అని అడిగారు. అప్పుడు బుద్ధి కలిగిన వాళ్ళు ఏమన్నారు అని అంటే, మాకు మీకు సరిపోదేమో, కాబట్టి మీరు వెళ్ళి. ఈ బుద్ధి కలిగిన వారు బుద్ధి లేని వారిని రక్షింపలేకపోయారు, కాపాడలేకపోయారు. బుద్ధి ఉన్నది, నువ్వు ఎంతమందినైనా రక్షించగలుగుతావు, నీకు సాధ్యం అవుతుంది. ఎందుకంటే నీ చేతుల్లో దివిటి ఉంది, నీ చేతుల్లో నూనె ఉంది, నీలో నూనె ఉంది. ఈ నూనె అనేకులకు నూనె ఇవ్వాలే కానీ నీకు మాత్రమే నూనె ఇస్తే అది స్వార్థం అవుతుంది. అది స్వార్థం అవుతుంది. నీలో ఉన్న నూనె స్వచ్ఛమైనదిగా కూడా ఉండదు. ఒకవేళ మనం నూనె కలిగిన వారమైనా ఇంకొకరికి నూనె ఇవ్వలేకపోతున్నాము అని అంటే మనం కూడా గొడ్రాళ్ళ కింద లెక్కే. నీ జీవితంలో అది గుర్తుపెట్టుకో. ఇతరులకు చాలినంత నూనె నువ్వే సంపాదించాలి. వాళ్ళకు ఉండదు. వాళ్ళు బలహీనులు, వాళ్ళు బుద్ధి లేని వారు కాబట్టి వాళ్ళకు ఉండదు. వాళ్ళని అడగడు దేవుడు, నువ్వు బుద్ధి లేకుండా ఎందుకు నువ్వు ఇలాంటి పని చేసావు అనడు. బుద్ధి కలిగిన దానవు కదా, బుద్ధి లేని పని ఎందుకు చేసావు అని అంటారు. అవునా? బుద్ధిహీనంగా ఎందుకు చేసావు అని అంటారు. అంటే దాని అర్థం మనం బుద్ధిమంతులం అని. అందుకనే కదా మనల్ని తిట్టేది. నువ్వు బుద్ధిమంతుడు అనుకున్నానే, ఇదేంటి బుద్ధి లేని వానిగా పనిచేసావు, బుద్ధిహీనంగా పనిచేసావు. సో బుద్ధి లేని కన్యకల కంటే బుద్ధి కలిగిన కన్యకల ఫాల్టే ఎక్కువ ఉంది అక్కడ. చాలినంత ఇవ్వలేకపోతే, చాలినంత వారి కొరకు సిద్ధం చేసుకోలేకపోతే, నీ దగ్గర అంతవరకే నూనె ఉండటం ఏంటి? ఆ నూనె విస్తరించాలి కదా, ఆ నూనె రెట్టింపవ్వాలి కదా, చాలినంతగా రెట్టింపవ్వాలి కదా. అది నీకు మాత్రమే సరిపోవడం ఏంటి? దేవుని ప్రేమ నీకు మాత్రమే సరిపోతే, దేవుని ఆత్మ నీకు మాత్రమే సరిపోతే, దేవుని జ్ఞానం నీకు మాత్రమే సరిపోతే, యవ్వనస్తురాలో ఆమెలోని దేవుని పరిశుద్ధాత్మ ఓ వృద్ధురాలులోనికి ప్రవహించింది. మనం అది ప్రార్థన చేయాలి. దేవా, నాలో నుండి నీ ప్రేమ పక్కనోళ్ళకి వెళ్ళాలి, నాలో నుండి జీవం పక్కనోళ్ళకి వెళ్ళాలి, నాలోని విశ్వాసం పక్కనోళ్ళకి వెళ్ళాలి, నాలోని జీవం ఇతరులకు సరిపడినట్లుగా ఉండాలి. నేను అలా పంచలేకపోతున్నానంటే సంథింగ్ ఇస్ రాంగ్. నా ఎదుగుదలలోనో నా ఫలింపులోనో తప్పు ఉంది. నా నుండి వచ్చే విత్తనము మొలవట్లేదు అని అంటే తప్పు. నేను చచ్చిన విత్తనాన్ని ఇచ్చినట్టు, నా విత్తనాలు చచ్చినవి అన్నట్టు, కుళ్ళిపోయినవి, పనికి రానివన్నట్టు. నాలో నుండి జీవం ప్రవహించాలి. యేసుప్రభు వారు సమృద్ధి అయిన జీవం ఇచ్చారు, రైటే. కానీ ఆయన జీవం మనలోనికి రావాలి. ఆ జీవం మనలో నుండి అనేకులలోనికి కూడా ప్రవహించాలి. అలాగిన పరిచర్యలో కానీ మన ఇరుగు పొరుగు వారిలో కానీ దేవుని ప్రేమని, దేవుని స్వభావ లక్షణములను మనం వెదజల్లాలి. మనలో నుండి ప్రవహించాలి. మనలో నుండి ప్రవహించకపోతే మనం సరైన వెస్సల్స్, పాత్రలంగా ఉండం, సరిపడిన పాత్రలంగా ఉండం. తట్టుకోవాలి ఆయన క్రియల్ని, ఆయన ఆత్మని నింపుకోవాలి, ఆయన ప్రేమ నింపుకోవాలి, ఆయన దయ నింపుకోవాలి, ఆయన స్వభావాలని నింపుకోవాలి. వాటిని ఇతరులకు ఎక్స్ప్రెస్ చేయాలి, వాళ్ళకి కనపడేటట్టుగా చూపించాలి. వాళ్ళల్లో కూడా అవి నింపబడాలి. బుద్ధి కలిగిన కన్యకలో వాళ్ళని గురించి చాలా పాజిటివ్గా, చాలా ఘనంగా చెప్పుకుంటాం, రైటే, వాళ్ళలో తప్పు లేదు. కానీ వాళ్ళు ఇంకొంచెం చేయగలిగి ఉంటే, వాళ్ళు ఎలాగో బుద్ధి ఉంది కదా, నీ బుద్ధితో నువ్వు ఎంతైనా చేయొచ్చు కదా, నీ జ్ఞానంతో ఎంతైనా చేయొచ్చు కదా, నీకు సాధ్యం అవుతుంది కదా. వాళ్ళకి లేదు, వాళ్ళు ఏం చేయలేరు, ఒక్క అడుగు కూడా ముందుకెళ్ళలేరు. వాళ్ళు ఒక్క ఇంచు కూడా కదలలేరు, వారు ఒక్క ఇంచు జీవం కూడా పొందుకోలేరు. వాళ్ళు పరిగెడతారేమో, షావుకారు దగ్గరికి వెళ్తారు, కానీ ఆడ కూడా దొరకదు. ఉంటాయి షాప్స్ ఉంటాయి, కానీ అక్కడ కూడా దొరకదు. ఒకవేళ దొరికినా అవి పట్టుకుని నువ్వు దగ్గరకు వచ్చే లోపల ద్వారం మూయబడి ఉంటుంది, తెరవబడి ఉండదు. బుద్ధి లేని వాళ్ళ క్రియలు అలాగ ఉంటాయి. ప్రయాసపడతారు కానీ అన్ని ద్వారాలు మూయబడతాయి. బుద్ధి కలిగిన వారు వాళ్ళ కొరకు ద్వారాలు తెరవబడి ఉంటాయి కాబట్టి వాళ్ళు ఎంతకైనా ప్రయాసపడాలి, కష్టించాలి, శ్రమపడాలి,
ఇంకొంచెం 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 ఇంకింతే చాలు అని తృప్తి పడకూడదు, చాలు అని అనకూడదు. ఎందుకంటే రక్షింపబడవలసిన ఆత్మలు కోకొల్లలుగా ఉన్నారు, నశించిపోతున్న వారు కోకొల్లలుగా ఉన్నారు. అందుకే భూమి మీద ఒక క్రైస్తవునికి విశ్రాంతి లేదు. భూమి మీద అయితే విశ్రాంతి లేదు, భూమి మీద రెస్ట్ లేదు, పరలోకంలో మాత్రమే. భూమి మీద రెస్ట్ ఉంది అని అంటే అక్కడ ఉండదు. ఇక్కడ రెస్ట్ లేకుండా ఉంటేనే అక్కడ రెస్ట్ ఉంటుంది. ఆ ప్రభువునందు నిద్రించు మృతులు ధన్యులు, వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుతారు. ప్రయాసములు ఉంటేనే అక్కడ విశ్రాంతి. మనం ఎంత ప్రయాసం పడాలో, ఎంత శ్రమ పడాలో, ఎంత వేదన పడాలో, ఎంత ప్రసవ వేదన పడాలో. దేవుని బిడ్డలంగా మనం ప్రతినిత్యం ప్రసవ వేదన పడుతూనే ఉండాలి. ఎంతమంది కొరకు ప్రసవ వేదన పడాలో మన బాధ్యత అది. దేవుని పరిశుద్ధాత్మ యొక్క విధి, ఆయన కర్తవ్యం అది. చివరి మనిషి రక్షించబడేంత వరకు కూడా దేవుని ఆత్మ పోరాడుతూనే ఉంటారు. ఆ ఆత్మ పోరాడినప్పుడు మనం ఆయనకి షెల్టర్ ఇవ్వాలి, మన ద్వారా పోరాడాలి. ఆయన చివరి మనిషి వరకు కూడా మనలో నుండి పోరాడాలి ఆయన. అలాంటి పాత్రలంగా ఉండాలి మనం. అవి చీకటి కాలం, అది 400 సంవత్సరాల చీకటి కాలం. ఆ చీకటి కాలంలో ఓ స్త్రీ పరిశుద్ధాత్మను పొందుకునేది. సుమయోను దేవుని ఆత్మను పొందినవాడు, వృద్ధుడు. ఆయన వృద్ధాప్యలో ఉన్నవాడు, ముసలివాడు, వయస్సు గతించినవాడు. అన్నా ప్రవక్తని కూడా 86 ఏండ్లు, సుమయోను కూడా 75 నుంచో 80 వరకు ఏమో ఉంటాయంట. సుమయోను అన్న. జకరియా వృద్ధుడు, ఎలిజబెత్ వృద్ధురాలు, మరి వాళ్ళకి కూతురు లాంటిది, మనవరాల వయసు ఉంటుందేమో. కూతురు కాదులే, మనవరాల వయసు వేసుకుందాం. వాళ్ళలో ఆ వృద్ధులలో పరిశుద్ధాత్మను ప్రవహింప చేయగలిగినంత జీవితం, భక్తి జీవితం ఆమెది. నిజంగా మనం దేవుని ఆత్మను పొంది ఉండాలి. మనలో దేవుని ఆత్మ కార్యాలు జరగాలి. మనలో నుండి ఇతరులలోనికి కూడా ప్రవహించాలి, ఇతరులలోని కూడా నింపబడాలి పరిశుద్ధాత్మ. అలాంటి ఆత్మ వృద్ధి, ఆత్మ స్థితి పరిశుద్ధాత్మ దేవుడు మనకి దయచేయాలని ప్రార్థన చేసుకుంది. మన పరిచర్యలోని ప్రతి స్త్రీకి కూడా దేవుడు అలాంటి కృపని, అలాంటి జ్ఞానాన్ని, అలాంటి ఆత్మ నింపుదలని ఇవ్వాలి అని వేడుకోండి. దేవుడి మాటలన్నీ మన వినికిల్లో దీవించుగాక. ఆమేన్.